కర్ణ కుంతీదేవి కుమారుడు. కుంతీదేవి యాదవ వంశరాజు వసుదేవుడి తండ్రి అయిన శూరసేనుడి పెద్ద కుమార్తె. ఆమె మొదటి పేరు పృథ. పృథను కన్న తండ్రి ఈ శూరసేనుడు. ఈ వసుదేవుడి కుమారుడే శ్రీకృష్ణుడు. తన మేనత్త కొడుకైన కుంతిభోజుడికి పిల్లల్లేని కారణంగా శూరసేనుడు తన పెద్ద కూతురైన పృథను ఆయనకు పెంపకమిచ్చాడు. పృథ కుంతిభోజుని ఇంట పెరగటం చేత కుంతిగా పేరు తెచ్చుకుంది. కుంతిభోజుని ఇంట అతిథి సత్కారాలు గొప్పగా జరుగుతూ ఉండేవి. చిన్నప్పటి నుండి కుంతీదేవియే ఇవన్నీ చూసుకుంటూ ఉంటుండేది. ఒకనాడు దుర్వాస మహర్షి వచ్చాడు. కుంతి సకల మర్యాదలతో ఆ మహర్షిని సంతృప్తిపరిచింది. సంతోషించిన దుర్వాసుడు కుంతి ఏ దేవతను ప్రార్థిస్తే అతడు ఆమెకు పుత్రులను ఇవ్వగలడని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలనే కుతూహలంతో తపనతో ఒకనాడు కుంతి ఒంటరిగా గంగా నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ సూర్యునకు అర్ఘ్యం ఇచ్చి తనకు సూర్యుని వంటి పుత్రుడు ప్రసాదించమని మంత్రాన్ని జపించింది. సూర్యుని వరప్రసాదంగా కన్యగా ఉన్న కుంతికి కానీనుడుగా సజ్జోగర్భములో వెంటనే గర్భం దాల్చిన పరిస్థితిలో కర్ణుడు కుంతికి జన్మించాడు. కుంతి పరిపరి విధాల దుఃఖించింది. అప్పుడు సూర్యుడు పంపిన రత్న ఖచ్చితమైన స్వర్ణ పేటికలో ఆ శిశువును కుంతి ఉంచి అశ్వనదిలో వదిలి వెళ్ళిపోయింది. ధృతరాష్ట్ర మహారాజుకు మిత్రుడు అతిరథుడు లేదా అధిరథుడు. ఇతడికే సూతుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ధర్మపత్ని భార్య రాధ. ఒకరోజు అతిరథుడు తన భార్యతో కలిసి గంగా స్నానాలు ఆచరిస్తూ ఉండగా కుంతీదేవి సూర్యుని వలన తాను కన్న కొడుకు కర్ణుణ్ణి ఉంచిన పేటిక జల ప్రవాహానికి కొట్టుకొని వస్తూ గంగలో స్నానం చేస్తున్న అతిరథునికి దొరికింది. అందులో ఉన్న కర్ణుణ్ణి తీసి తన ధర్మపత్ని రాధకు ఇచ్చాడు. అది మొదలు అతిరథుడు రాధ కర్ణుడికి తల్లి తండ్రి అయినారు. కర్ణుడు రాధ సూతుల పెంపకంలో దినదిన ప్రవర్ధమానుడై పెరిగాడు. ద్రోణాచార్యుడి వద్ద కూడా శిష్యరికం చేశాడు. పరశురాముడి వద్ద అస్త్ర విద్యలు నేర్చి విలువిద్యలో మేటిగా గొప్పగా తయారయ్యాడు. కురుకుమారుల అస్త్ర విద్య ప్రదర్శన జరిగినప్పుడు అందులో కర్ణుడు వెళ్ళి అర్జునుడిని అస్త్ర విద్య ప్రదర్శనను ఎదిరించి నిలిచాడు. ద్రోణుడి అనుమతితో కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యలన్నీ సులభంగా ప్రదర్శించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. దుర్యోధనాదులు ఆనందించారు. దుర్యోధనుడు కర్ణుడి స్నేహాన్ని కోరాడు. కర్ణుడు అందుకు అంగీకరించి తాను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తానని కోరాడు.